శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యీ నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున పుష్యమాసంలో మౌని అమావాస్య, చొల్లంగి అమావాస్య అని పేరునమాట. ఇది 100 సంవత్సరాలకి వస్తున్న మహా అద్భుతమైన అతీంద్రియ శక్తులు కలిగి ఉన్నది. ఈ అమావాస్య తర్వాత నుంచి మాఘమాసం ప్రారంభమవుతుంది. అయితే ఈరోజు కేవలం ఈ చెట్టు తాకితే చాలు, దరిద్రమంతా పోతుంది, రాజయోగం పడుతుంది, కోట్ల వర్షం కురుస్తుంది, అదృష్టం వరిస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ చెట్టును తాకారో వారికి సుడి తిరిగిపోతుంది, అపారమైన ఐశ్వర్య యోగం కలుగుతుంది, ధనానికి లోటనేది రాదు, కష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ధనానికి ధనం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, తిరుగులేని రాజయోగం అనేది పడుతుందన్నమాట. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజున ఏ చెట్టును తాకాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఈ చెట్టును తాగితే చాలు, మీ కష్టాలన్నీ కూడా పోతాయి, కోట్ల వర్షం కురుస్తుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. హిందువుల్లో అన్ని జీవుల్లో కూడా దేవుని చూస్తారు కదా, అందువల్లే ఆవులు వంటివి పూజనీయ జంతువులు అయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలు అయ్యాయి, కొన్ని నదులు పుణ్యనదులు అయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లలో కూడా దేవుని చూస్తారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలు అన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనవని, అవి మనకి కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వడంతో పాటుగా వంట చెరుకు వంటివిచ్చి మానవాళివి మనుగడ ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. అయితే ఈ చెట్లను కూడా మనుషుల మాదిరిగా ఆనందము, బాధ ఉంటాయని మన శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైనది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనదిగా పేర్కొన్నారు. అయితే ఈ అమావాస్య రోజున ప్రత్యేకంగా మందార చెట్టును తాకితే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల వర్షం కురిపిస్తుంది. ఈరోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి మందార చెట్టుని ఎవరైతే తాకుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షం కురిపిస్తుంది. వారికి మహారాజయోగం అనేది పడుతుంది. ఎందుకంటే ఈరోజు మందార చెట్టులోని ధాతువులు విపరీతంగా యాక్టివేట్ అవుతాయి కనుక, ఈరోజు ఎక్కడ మందార చెట్టు కనిపించినా ఆ మందార చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావించి చెట్టుకి కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి మందార చెట్టు కింద దీపం వెలిగించి చెట్టుని 11 సార్లు తాకండి చాలు. ఇలా ఎవరైతే ఈరోజు మందార చెట్టును తాగుతారో వారి యొక్క దశ మారిపోవడం ఖాయమని శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు. ఈరోజు ఇలా మందార చెట్టును తాగితే కోట్ల వర్షం కురుస్తుంది, మన ఒంట్లోని దైవిక శక్తులు ప్రవేశిస్తాయి, ధన సమస్యలు పోతాయి. ఇవల్లా చేయడం కుదిరిన వారు ఈరోజు స్నానం చేసేవారు కేవలం మందార చెట్టును 11 సార్లు తాగితే చాలు, మీకు అదృష్టం పడుతుంది, మీ తలరాత ఈ రోజుతో మారి ఊహించలేని ధనయోగం కలుగుతుంది, నక్కతోక తొక్కినట్టుగా మీరు అపర కుబేర్లుగా మారిపోతారు. అంతేకాదు ఈరోజు మందార చెట్టును తాగితే మీ ఒంట్లోని చెడునంతటినీ కూడా ఆ చెట్టు లాగేసుకుంటుందన్నమాట. మీకంతా మంచి జరుగుతుంది. మందార చెట్టు అంటే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి ఈరోజు మందార చెట్టును తాగితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం కదా, మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి. ఈ మందార చెట్టుకి అన్ని కాలాల్లో కూడా పూలు పూస్తూనే ఉంటాయి. చాలామందికి కూడా మందార మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కలుగుతుంది. సందేహం ఏమీ కూడా అవసరం లేదు. నిశ్చింతగా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు. అయితే ఇంట్లో మందార పూల మొక్క ఉంటే తప్పకుండా శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు ఉన్నట్లే. మందార పువ్వు చూడడానికి చాలా అందంగా ఉంటుంది కదా, ఈ మొక్క ఎన్ని పూలు పోస్తే అంత సంపదన మన ఇంట్లోకి వస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు.
దేవతా వృక్షాలలో కూడా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం కదా. దేవతా వృక్షాలలో మందార చెట్టుకి ప్రత్యేకమైన స్థానం ఉంది. మన శాస్త్రాల్లో చెప్పిన విధంగా దేవతా వృక్షాల్లో కూడా మందార చెట్టు కూడా ఒకటి. ఈ 5 దేవతా వృక్షాలు ఏమిటంటే, మొదటిది పారిజాతం, రెండోది కల్పవృక్షం, మూడోది హరిశ్చంద్ర, నాలుగవది సంతాన వృక్షం, ఐదోది మందారం. ఈ 5 వృక్షాలు కూడా దేవతా వృక్షాలు అంటారు. దేవతా వృక్షాలలో మందార చెట్టు ఉండడం వల్లే దీనికి ఇంత ప్రాముఖ్యత ఏర్పడింది. అన్ని కాలంలో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లో ఉన్న వారందరికీ కూడా ధనానికి ఎటువంటి లోటు ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజున మందార చెట్టును తాకి, మీకు వీలైతే మందార చెట్టు దగ్గర దీపం వెలిగించి 11 సార్లు తాగితే చాలు, మీకున్నటువంటి కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.